నమస్తే. తెలంగాణలో ఒక పెద్ద ఇష్యూ నడుస్తున్నది ఇప్పుడు. ప్రభుత్వం వర్సెస్ రైస్ మిల్లర్లు. రైస్ మిల్లులు కొన్ని రైస్ మిల్లులు పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డాయని ప్రభుత్వం వాళ్ళ మీద రైడ్స్ చేస్తూ డిఫాల్టర్ల కింద వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళలో కొంతమందిని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా అరెస్ట్ చేస్తున్న సందర్భం కనబడుతున్నది. సో ఏం జరుగుతున్నది? రైస్ మిల్లర్లు మాత్రం వాళ్ళంతా ఏకమవుతున్నారు. వరుస సమావేశాలు, మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో వాళ్ళకి మద్దతుగా కొంతమంది నిలబడుతున్నారు. సో ఎందుకంటే రైస్ మిల్లులు మొత్తమే లేకపోతే మొత్తం వాళ్ళంతా జెండా ఎత్తేస్తే అంటే లేకపోతే మూసేస్తే రైతుల పరిస్థితి ఏంది రేపొద్దున అనే ఒక ప్రశ్న కూడా వస్తున్నది. ప్రతి వ్యవస్థలో ఖచ్చితంగా తప్పులున్నాయి. మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం ఎందుకు రైస్ మిల్లర్లు ఇట్లా చేస్తున్నారు అని. ఈ రైస్ మిల్లర్ల వెనకాల రాజకీయ పార్టీలు నాయకులున్న రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. లేవని చెప్పడానికి అవకాశమే లేదు. ఫ్రాడ్ జరగలేదా మొత్తానికంటే జరిగింది. డీవియేషన్ లేకుండా వ్యవస్థ నడవడానికి అవకాశం ఉందా అంటే లేదు. సో ఇన్ని కనబడుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ఈ టోటల్ ఎపిసోడ్లో అధికారుల పాత్ర ఏంది? ఈ రైస్ మిల్లులని వాళ్ళ దారిలో అంటే గవర్నమెంట్ వాళ్ళ దారిలో పెట్టుకోవడానికి వీళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చింది ముందుగా? సో ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అంశాలు. ఎందుకంటే ఇది రైతులతో ముడిపడ్డ అంశం ఇది. సో చాలామంది రైతులు కొన్ని రైస్ మిల్లుల దగ్గరికి పోయినప్పుడు సఫర్ అయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. సో కొంతమంది మరి అట్లా అని చెప్పి రైస్ మిల్లులే లేకపోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. సో ఈ అంశం మీద మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ అంశం మీద మాట్లాడడానికి నా ముందు తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గణపతి రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. అండ్ తెలంగాణ ఉద్యమకారుడు రఫీ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు వాటి ద్వారా వాళ్ళకి కొంత సపోర్ట్గా నిలబడుతున్నారు. మంచి వైపు ఆయన నిలబడడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. సరే, చెడు జరిగితే దీని వెనకాల అక్రమాలు ఉంటే నిగ్గు తేల్చండి అనడంతో పాటు అందరికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు అడుగుతున్నారు. మాట్లాడదాం ఈ అంశం మీద. నమస్తే అన్న. గణపతి రెడ్డి గారు, అసలు ఒక బలమైన ఒక వాదన ఏముంటుంది అంటే జనరల్గా అంటే ఇట్లా అనేస్తుంటారు అనమాట. మేము కూడా చాలా సందర్భాల్లో ఏందా రైస్ మిల్లర్లు ఇట్లా చేస్తున్నారన్న సందర్భాలు చాలా ఉన్నాయి. రైస్ మిల్లర్లు అంతా అంటే మొత్తం అంతా రైతులను పట్టి పీడిస్తున్నారు అనే ఒక బలమైన ఒక వాదన ఉన్నది. ఇది వాస్తవమా? అసలు తప్పులే లేవా? మీరు అంతా బాగానే ఉన్నారు కానీ అధికారులు, ఈ లీడర్లు, నాయకులే తప్పులు చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఒక్కసారి మీరు అధ్యక్షుడు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. అవును సార్. అంటే ముఖ్యమంత్రి గారు వారు కాబట్టి మా శాఖ మంత్రి గారు ఉత్తమ్ గారు కాబట్టి వారిద్దరికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. తెలంగాణ రైతాంగానికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సార్. సార్, ఇక్కడ విషయం ఏంటంటే రైస్ మిల్లర్స్ అనేది ఒక పెద్ద వ్యవస్థ సార్. ముఖ్యంగా రైతు వ్యవసాయానికి ప్రభుత్వానికి ఒక అనుసంధానం చేసేటువంటి పరిశ్రమ సార్. వ్యవసాయానికి అనుబంధమైన ముఖ్య పరిశ్రమ ఈరోజు రైస్ మిల్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. ఈరోజు ప్రభుత్వ పథకంలో సన్న బియ్యం పథకం అయితేనేమి, ఏ ఉచిత బియ్యం పథకం, అంతకుముందు దొడ్డు బియ్యం అయితే ఇప్పుడు సన్న బియ్యం అయితేనే దాన్ని ప్రభుత్వం మాకు ఇస్తే దాన్ని మిల్లింగ్ చేసి ఈరోజు ఆ సన్నబియ్యం పథకం స్కీమ్లో మా పాత్ర ఉంది సార్. ప్రభుత్వంకు మేము చేసే సర్వీస్ చేస్తున్నాం సార్. ఇటు రైతులకు సర్వీస్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని చేస్తున్నాం. మధ్యలో మేము నలిగిపోతున్నాం సార్. రైస్ మిల్లర్స్ నలిగిపోతున్నాం. ఎందుకంటే సార్, ఈరోజు ప్రభుత్వం రైతు శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయాన్ని కాపాడే ఉద్దేశంతో మంచి ప్రోగ్రాం చేస్తున్నది. పండించిన ప్రతి గింజ మేము కొంటాం అని చెప్పి మంచి ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ధన్యవాదాలు ప్రభుత్వం వారికి. కానీ ఆ ధాన్యం ఎట్లా వస్తున్నది? క్వాలిటీ ధాన్యం ఇస్తున్నారా, క్వాలిటీ లేని ధాన్యం ఇస్తున్నారా? అది ప్రభుత్వం వారు దాన్ని మంచి క్వాలిటీ చెక్ చేసుకొని మాకు పంపించాలి. అలాంటిది లేకుండా ఒకప్పుడు వెనకటికి ఉండే సార్. అది మంచి రైతు మాన్యువల్గా మనుషులతో కోసి కట్టలు కట్టి బంతులు కొట్టి తురుపాల బట్టి క్లీనింగ్ ప్యాడ్ వచ్చేది. అప్పుడు బ్రహ్మాండమైన అవుటన్ వచ్చేసి అవుటన్ అంటే మీకు చెప్పాల్సింది అంటే 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం గవర్నమెంట్కి ఇవ్వాలి. అది అప్పుడు వచ్చేది. 100 కిలోలు వడ్లిస్తే మీరు 67 కిలోలు బియ్యం, 60 కిలోల బియ్యం ఇవ్వాలి మేము. అది అప్పుడు వచ్చేది. ఇప్పుడు సార్ రాను ఏంటంటే హైబ్రిడ్ సీడ్స్ వచ్చేసినాయి. అప్పుడు భూమి మంచి సారవంతంగా పెంటలు పోసి పంట పండించేది. ఇప్పుడు అంతా 2 పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్ పంట, యాసింగ్, రబీ పంట పండించుకుంటూ మొత్తం ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ పండిస్తున్నారు. దాని నంబర్ ఆఫ్ వెరైటీస్ సీడ్స్ వచ్చేసినాయి. కాబట్టి అది ఎట్లా వస్తే అట్లా కొన్ని వెరైటీస్ తాలు ఎక్కువ వస్తుంది, కొన్ని వెరైటీస్ నూక ఎక్కువ అవుతుంది, కొన్ని వెరైటీస్ బియ్యం ఎక్కువ అవుతుంది, కొన్ని వెరైటీస్
బాగుండదు, తినడానికి బాగుండదు. అట్లాంటి అయినా కానీ మేము స్వీకరిస్తున్నాం సార్. తాలు వచ్చినా, తలుపు వచ్చినా, పొల్లు వచ్చినా, తేమ వచ్చినా, గవర్నమెంట్ తడిచినా ఉంటామని మాకు ఇస్తాం, అవి కూడా మేము తీసుకుంటున్నాం సార్. అలాంటప్పుడు మాకు 67 కిలోల బియ్యం రాక మేము సతమతం అవుతూ నష్టాల పాలవుతున్నాం. నష్టం ఎక్కడ జరుగుతుంది, డీవియేషన్ ఎక్కడ అవుతుందంటే ఖరీఫ్ ధాన్యం వచ్చేసి 60 నుంచి 62 కిలో బియ్యం వస్తాయి సార్. 60 నుంచి 62 కిలో అటు ఇట్లా వస్తాయి సార్. రబీ ధాన్యం వచ్చేసి 35 నుంచి 40 కిలో ధాన్యం బియ్యం వస్తాయి సార్. రబీ ధాన్యం ఆర్ఎస్ సూటబుల్ కాదు, అది మొత్తం బాయిల్ అయిపోతుంది, నూకైతుంది. అయినా కూడా మేము మా మీద వేస్తే మేము తీసుకుంటున్నాం సార్. అది ఎక్కడ కూర్చోవాలి, మేము 35 నుంచి 40 కిలోల బియ్యం అంటే ఇంకా 22 కిలోల బియ్యం ఎక్కడి మేము నష్టం కూర్చోవాలి. అదే ఈరోజు వచ్చేటువంటి షార్ట్ ఫాల్, ఈరోజు మిల్లుల తనిఖీలో బయటపడే షార్ట్ ఫాల్ అదే సార్. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు 67 కిలో లేడా 30-40 కిలో లేడా సార్? ఏం చేయాలి సార్? అదే సార్, ఇప్పుడు నూకలు వెళ్తే సార్ ఆ నూకల వేరియేషన్ సార్ ఇలా 1800 లాస్ట్కి 2000 21 ఉంటుంది సార్ హైయెస్ట్ రేట్. మేము బియ్యం కొని ఆ లోటు పూడ్చాలంటే, ఆ గ్యాప్ కంప్లీట్ చేయాలంటే 3450 రూపాయలు 3500 రూపాయలు బియ్యం కొనాలి సార్. ఆ గ్యాప్ అంటే ఒక వేస్తే కొన్ని లక్షల నష్టం వస్తుంది సార్ ఇక్కడ. అంటే ఆ నష్టం మరి ఏమంటే రొటేషన్ పద్ధతిలో ఏం లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ప్యాడ్ చేయకపోతే మిల్లు బంద్ అవుతుంది సార్. ఇంతకుముందులాగా ఓపెన్ మార్కెట్ లేదు, బియ్యం ఓపెన్ మార్కెట్ పోవట్లేదు. కాబట్టి ఏదో నయానో భయానో ధాన్యాన్ని తీసుకోవాలి, రొటేషన్ పద్ధతిలో ఈ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ ఆ క్రాఫ్ట్ ఈ క్రాఫ్ట్కి మిల్లు నడవాలి, సమాజంలో గౌరవం లేబట్టుకోవాలి తప్ప ఏం లేదు సార్. ఇది ఇప్పుడు మీ మీద పెడుతున్న కేసులు డిఫాల్టర్లని, లేకపోతే ఈ సిఎంఆర్ రైస్ని షార్ట్ ఫాల్ అని, మీరు ప్రభుత్వానికి సరిగ్గా 100 కిలోల వడ్లిస్తే దానికి సరిపడా 67 కిలోలు ఇవ్వట్లేదని ఆ షార్ట్ ఫాల్ చూపిస్తూ మీ మీద వరుసగా కేసులు పెడుతున్నారు. సో ఈ కేసులన్నీ జెన్యూన్ కేసులు కావా? ఒక్కటి కూడా కానీ అనలేదు సార్. కొన్ని చాలా ఎక్కువ పర్సెంట్ జెన్యూన్ ఉంటాయి సార్. ఏదో 5% 10% కొంతవరకు 5% మ్యాక్సిమం నాకు తెలిసి 5% కొంచెం మిస్యూజ్ కావచ్చు. నేను కాదనలేదు సార్. ప్రతి ఫీల్డ్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు సార్. ప్రతి దాంట్లో ఉద్యోగస్తులు ఉంటారు సార్, వ్యాపారాలు ఉంటారు, వ్యవసాయాలు ఉంటారు. ప్రతి దాంట్లో నేను అనలేదు సార్. కొంతవరకు ఉంటారు సార్. దాన్ని మేము వాళ్ళ మీద సపోర్ట్ కూడా చేయట్లేదు సార్. ఎందుకంటే ఒక్కరిద్దరు చేయబట్టి, ఆ 5% చేయబట్టి టోటల్ వ్యవస్థకే బ్యాడ్ నేమ్ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, దొంగనే పేరు వస్తుంది, సమాజంలో గౌరవం కూడా పోతుంది. కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేయలేదు సార్. ఏదో జెన్యూన్ మిల్లర్లకు మేము సపోర్ట్ చేస్తాం. ఆ జెన్యూన్ మిల్లర్లకు కూడా సార్ ఎగ్జాంపుల్ సార్, ఈ సంవత్సరం ఒక 100 ఇసుకలు దించుకున్నా సార్, ప్యాడీ 100 ఇసుకలు దించుకుంటా సార్, 10 నుంచి 15 ఇసుకలు షార్ట్ ఫాల్ అయిపోతుంది సార్. అట్లా నేను ఒక 10 సంవత్సరాలు నేను ఫీల్డ్లో ఉన్నా. 10 సంవత్సరాలు ఫీల్డ్లో ఉంటే అంటే 100 నుంచి 150 ఇసుకలు షార్ట్ ఫాల్గా సార్. ఇలా వస్తే నాకు షార్ట్ ఫాల్ కాబట్టి వేసి ఒక కన్సెంట్మెంట్ సార్. కన్సెంట్మెంట్ అంటే 290 క్వింటాల్స్ తీసుకో, 290 క్వింటాలు ఒక ఏసీకి అంటే కన్సెంట్మెంట్. దానికి ఒక లారీ అంటే అట్లాంటి ఒక 100 ఇసుకలు తెచ్చుకుంటా సార్. 100 కన్సైన్మెంట్ల ప్యాడ్ నేను తీసుకుంటా. ఆ 100 కన్సైన్మెంట్ మేము పెట్టేస్తాను. ఈ 100కు సార్ 100కు 10 నుంచి 15 ఇసుకలు కన్సైన్మెంట్ షార్ట్ ఫాల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. అది మేము ఎక్కడ తీసుకొస్తాం? మరి మేము కొంచెం కొనాల్సి వస్తుంది, ధాన్యం కొనాల్సి వస్తుంది, లేకపోతే సీజన్లో, లేదంటే బియ్యం కొనాల్సి వస్తుంది. ఎంత నష్టమే సార్. ఎందుకు వాళ్ళు ఫిలప్ చేసుకుంటూ పోతే 50% 60% పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ క్రాప్ మాకు ప్యాడ్ ఇస్తారు. అట్లా రొటేషన్లో పోతా లాస్ట్కి వచ్చినాక ఏముంటుంది సార్? కాదు కదా మరి. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది అధికారులకి, కన్సర్న్ మినిస్టర్కి, వీళ్ళందరికీ తెలిసిన వ్యవహారమే కదా ఇది సార్. అంటే వాళ్ళకు కింది స్థాయి అధికారులు తెలుసు సార్, జిల్లా స్థాయి అధికారులకు ఇది మొత్తం తెలుసు సార్. సార్ నేను పై అధికారులను నేను చెప్పలేను, కానీ ఇంకా పై స్థాయి జిల్లా స్థాయి అధికారులతో మీరు రెగ్యులర్గా ప్రతి రైస్ మిల్లర్ కోఆర్డినేట్ అవుతూనే ఉంటారు. అంతే సార్. జిల్లా స్థాయి వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తూనే ఉంటారు, మీరు జరుగుతున్న నష్టం చేస్తూ ఉంటాం సార్. ఇది అవుటర్ వస్తలేదు సార్, ఈ ప్యాడ్ ఇట్లా ఉంది, మీరు నాకు దించుతున్నారు, మాకు అవుటర్ వస్తలేదు, మేము చేస్తలేము, ఈ ప్యాడ్ క్వాలిటీ లేదు సార్, ఇలా ముక్క వచ్చింది, టిప్ డ్యామ్ వచ్చేసింది, ఇవేం చేయాలని చెప్పంటే మాతోటి సార్టెక్స్ మిషన్లు వేయించిండ్రు. సార్టెక్స్ మిషన్ ఉన్న వాళ్ళకి ఈరోజు ధాన్యం ఇస్తున్నారు. 50 లక్షలు సార్ ఒక సార్టెక్స్ మిషన్, 50 లక్షల రూపాయలు సార్. 50 లక్షల రూపాయలు పెట్టి సార్టెక్స్ మిషన్ వేస్తారు సార్. దాని 50 HP కరెంట్ సార్. ఒకప్పుడు ఒక మిల్ నడవాలంటే మాది మొన్నటి దాకా 125 నడిచేది సార్. ఇప్పుడు 200 HP అయితే నడుస్తుంది. అది అంటే హెచ్డీలోకి వెళ్ళిపోతాం. హెచ్డీలోకి వెళ్ళిపోయి మిల్లు నడవని రోజు కూడా, తాళవేని రోజు కూడా 80,000 నుంచి ₹1,00,000 మినిమం బిల్ కట్టాల్సి వస్తాను. అదొకటి సార్. ఇంకొక షార్ట్ ఫాల్ వస్తుంది సార్. ఏదైతే మాకు ధాన్యం ఇస్తున్న గవర్నమెంట్, ఆ ధాన్యమును బియ్యం రూపంగా ఇంటి ఏమైనా తీసుకోరు సార్. ఓకే, మాకు వాస్తవంగా ఏంటి అంటే ఒకప్పుడు ధాన్యం మీరు మిల్లు చేయగానే తీసేసుకోవాలి, అంతే కదా సార్. ఇప్పుడు తీసుకోరా? లేదు సార్. ఇప్పుడు మాకు ఎట్లుంటుంది సార్ అంటే, మాకు ధాన్యం వచ్చినాక 3 to 4 monthsలో ధాన్యం బియ్యం తీసేసుకుంటే మాకు కొంత బెనిఫిట్ అవుతుంది. బెనిఫిట్ కాదు, నష్టం కాకుండా అవుతుంది. అంటే ఈ ముక్క రావడం, డ్యామేజ్ రావడం కొంత తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే, అది టైంలో తీసుకోకుండా కొంత తీసుకుంటే కొంత ఆపేస్తారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ రావాలి. ఎక్స్టెన్షన్ 2 నెలలు మేము ఎదురు చూడాలి. ఈ 2 నెలల అమ్మాడు వెళ్ళిపోతాడు, అంత అమ్మాలి, బీహార్ అమ్మాలి. ఒక నెల మేము ఆపుతాం. ఆపితే నెల రోజులు ఒక 50 మందిని 30 మంది 20 మందిని ఆపితే ఎంత నష్టం? దానికి మినిమం కరెంట్ బిల్ కట్టాలి, గుమస్తా
2 డ్రైవర్లు అసిస్టెంట్లు, 4-5 ఆడోళ్ళు, ఒక వాచ్మెన్, ఇవన్నీ మేము మెయింటైన్ చేయలేక నష్టాల పాలవుతున్నాం. దానికి తోడు సార్ మీకు అసలు విషయంకి వస్తున్నాం, సార్టెక్స్ అనే విషయం సార్. అది మా గుదిబండ అయిపోతున్నా సార్. ఏందో సార్టెక్స్? సార్టెక్స్ అంటే సార్ దాన్ని ఆ ముక్క వచ్చినా, నల్ల గింజ వచ్చినా, టిప్ డ్యామేజ్ వచ్చినా అది మొత్తం తీసేస్తే అది 8 to 10% రిజెక్షన్ పోతాం సార్. ఇది ఒక అవుట్ వస్తుంది. ఒకటి 67 కిలోల బియ్యం రాని అవుట్ ఒకటి సార్ ఒరిజినల్గా. ఈ సార్టెక్స్ మిషన్లో ఈ 8 to 10% రిజెక్షన్ జరుగుతుంది సార్. ఈ రిజెక్షన్ బియ్యాన్ని మళ్ళీ మేము దేనికి అమ్ముతాం సార్? లిక్కర్ ఫ్యాక్టరీకి అమ్మితే అది ఇదే మన నూకల రేటు పోతుంది సార్. మళ్ళీ వేరియేషన్ కలుపుకుండా మళ్ళీ మేము బియ్యం దాన్ని కొనుక్కొని పెట్టుకోవాల్సింది. ఈ రకంగా నష్టం జరుగుతాం రైస్ మిల్లకు గత 12 సంవత్సరాల కాంచి. ఆ నష్టమే ఈరోజు గుదిబండై జీవనమాన సమస్య అయ్యి ఈరోజు షార్ట్ ఫాల్ అయ్యి ఈ పీవీలో బయటపడేటువంటి డొల్లతనం అది సార్. మీరు ఎట్లా మరి ఇప్పుడు ప్రభుత్వం రైట్ చేస్తున్నది, పెద్ద ఎత్తున డబ్బులు వీళ్ళు కట్టాలని 4,000 కోట్లు 5,000 కోట్లు ఇవ్వాలని ఒకటి చర్చ జరుగుతున్నది. గవర్నమెంట్ ఎందుకు మరి ఈ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నది? కారణం ఏమైనా ఉందా వెనకాల? 4,000 కోట్లు అనేది ఎక్కడిదంటే సార్ అది ఈ దీనికి సంబంధించిన షార్ట్ ఫాల్ సంబంధించింది కాదు సార్. 4,000 కోట్ల 2022-23లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో రబీ ధాన్యం మాకు మిల్లర్లకు అందుకు ఇచ్చేసింది సార్. ఇచ్చేసిన తర్వాత కొన్ని బియ్యం పెట్టి ఆర్డర్ ఇచ్చేసింది. కొంత బియ్యం తీసుకోని క్రమంలో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. నడిచే క్రమంలో ఇమీడియట్ స్టాప్ చేసేసారు. స్టాప్ చేసిన తర్వాత ఈలోపు గవర్నమెంట్ చేంజ్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ పోయింది. ఆ తర్వాత అప్పుడు ఆ గవర్నమెంట్లో కూడా కొంత వాళ్ళు టెండర్ ప్లాన్ చేసిన తర్వాత ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, కాలేదు. ఈ గవర్నమెంట్ టెండర్ వేసింది సార్. టెండర్ వేసిన తర్వాత టెండర్ ప్యాడీ విషయంలో 48% ఏమో రికవరీ అయినాయి సార్. ఓకే, దాదాపు 8,900 కోట్ల ప్యాడీ, 36 లక్షల ఎంటీఎస్. దానికి ఏమైందంటే 48% రికవరీ అయింది, మిగతాకి రికవరీ కాలేదు. ఈ మధ్య అంటే అప్పుడు టెండర్ వేసిండ్రు, మధ్యలో టెండర్దారు వచ్చిండ్రు. వాస్తవానికి రైస్ మిల్లర్కి సంబంధం లేదు. ఈ రైస్ మిల్లర్లు అంతా సిండికేట్ అయ్యారు, ఆ టెండర్ కానిస్తలేరు అన్నది కూడా పెద్ద డిస్కషన్ జరిగింది కదా. అది కాదు, ఇది రబీదా పాతది. ఈ 4,000 కోట్లని మీరు చెప్పారు కదా, ఆ 4,000 కోట్ల మీకు క్లారిటీ ఇస్తుంది. అది ఏంటంటే 48% రికవర్ అయింది. ఆ తర్వాత అది ఎవరు వేసిండు? టెండర్దారు ఒక 5 కంపెనీలు టెండర్ వేసిండు. 5 కంపెనీలు టెండర్ వేసింది ఎందుకు వేసింది సార్ అంటే వాళ్ళు ధాన్యం లిఫ్ట్ చేయాలి. ధాన్యం కొనడానికి వచ్చిండు వాడు, ధాన్యం లిఫ్టింగ్ లేదు, ఎక్కడ లారీ పెట్టింది లేదు సార్, డబ్బులు కట్టాలి. ఈ రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉంచుకొని డబ్బులు కడతారా సార్? ఎక్కడన్నా ధాన్యం ఉంటుంది. ఎప్పుడైనా నష్టాల్లో ఉన్నాడు వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు కట్టాలని చెప్పిన ఉద్దేశంతో 50%, 52% కట్టలేదు. ఆ తర్వాత ఏం చేసిండు? కొన్ని రోజులైన తర్వాత వాళ్ళది బిడ్ ఏదైతుందో టెండర్ బిడ్ క్యాన్సిల్ చేసేసిండు. క్యాన్సిల్ చేసేసినాక 9 months అంతా హోల్డ్లో ఉంది, సిస్టమ్ అంతా హోల్డ్లో ఉంది. కొందరు మన రబీ సీజన్లో కూడా మేము డబ్బులు కడతాం సార్, మేము అంటే డబ్బులు కడతాం ప్యాడీ అంటే లేదు, డబ్బులు కట్టిన అవకాశం లేదు, మళ్ళీ దాన్ని మనం ఏదో చర్చించాలి, జీవో తీయాలి దానికి అని చెప్పేసి మొన్న మధ్యలో తీసిండు సార్. మే 5th తీసిండు సార్. ఒక జీవో తీసేసి 2,236 రేట్ చేసిండు సార్. అంటే మిల్లర్ లాభేందంటే 2.5 సంవత్సరాలు ప్యాడీ ఆపుకొని వీళ్ళు జీవో తీసే బిఫోర్ అమ్మేసారు. అది స్క్రాప్కి పోయింది. 2.5 సంవత్సరాలు ప్యాడీ ఉన్నాక ఉండదు కదా, ఇక్కడ ఉండదు కదా సార్. 2.5 సంవత్సరాలు ప్యాడీ అది ఎక్కడ ఉంటుంది సార్? అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్ వీళ్ళు 90 days టైం ఇచ్చారు గవర్నమెంట్. 90 daysలో 80 daysకి వచ్చేసరికి ఎంత సార్? ఒక 10% రికవర్ అయింది 4,000 కోట్లలో. ఏంది రికవర్ అవుతలేదు అని చెప్పి ఈలోపు ఏమైంది? మన మిల్లర్లు కొందరు మన స్టేట్ మొత్తంలో కొందరు కోర్టుకు పోవడం జరిగింది. మేము ఇంత కట్టలేము, మాకు షార్ట్ ఫాల్ కట్టివ్వండి, ధాన్యం ఉన్నందుకు మేము ఇన్ని రోజులు ఆపుకున్నందుకు షార్ట్ ఫాల్ కట్టియండి, గోదాం కిరాయి కట్టియండి, హమాలి కట్టియండి. మేము ఎక్కడ హమాలి ఫుమిగేషన్ వాచ్మెన్ అవి కట్టియండి సార్ అని చెప్తే అదేం లేదని చెప్పి జీవో తీసేసిండ్రు. కోర్టు పోయారు సార్. ఆ కోర్టుకు పోయినందుకు ఇదంతా ఈ 4,000 కోట్లు రికవర్ కావాలి అనే విషయంతో ఇక మిల్లర్ల మీద ఇది రైడింగ్ జరుగుతున్నాయి సార్. ఇదొక ఎపిసోడ్ సార్. అయితే వాస్తవానికి మేము కూడా అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేసాం, కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసాం, మంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం. సార్ కనీసం మీరు కొంచెం ఆలోచన చేయండి సార్. 3 years ప్యాడీ సార్. ఇప్పుడు ప్యాడీ ఉన్నదని అడుగుతారు. ఇప్పుడు ప్యాడీ కాదు. ఇప్పుడు సమస్య, ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? గవర్నమెంటా, మధ్యలో ఉన్న అధికారులా, రైస్ మిల్లర్లా? సార్ రైస్ మిల్లర్లు ఎక్కడ డీవియేషన్ ఎక్కడ జరిగింది, తప్పెక్కడ జరిగింది? అది మీరు తేల్చాలి సార్. మరి ఎక్కడ ఇప్పుడు సమస్య ఉన్నదంటే వాస్తవమే కదా. మీకు అప్పీల్ చేసుకుంటున్నాం సార్ మీ ద్వారా. ఎందుకంటే మా విజ్ఞప్తి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చిత్తశుద్ధి లేక సార్ దాని వెనకాల ఏమైనా ఆశించి చేసిందా? మా విజ్ఞప్తులను వాళ్ళ పనులు తీసుకోపోయినందుకు ఈరోజు మీ స్టూడియోలో వచ్చి కూర్చున్నాం సార్. ఏంటంటే వాస్తవానికి సార్ మేము అడిగినాం సార్, కనీసం ఒక 400 రూపాయలు కన్సిడర్ చేయండి సార్. రైస్ మిల్లర్కి 2,230 రూపాయలు పెట్టింది సార్. 12,000 రూపాయలు చేసుకోండి సార్. ఇమ్మీడియట్ 1 month 1.5 month మొత్తం టోటల్ మనకు కూడా కార్పొరేషన్ కూడా పెద్ద అమౌంట్, కొన్ని వేల కోట్ల అమౌంట్ వస్తుంది, ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటుంది.
మిల్లర్ కూడా వాళ్ళు కూడా మీరు ఎంతో కొంత ఇచ్చిన పేరు వస్తుంది సార్ అని చెప్పి మేము చాలా రిక్వెస్ట్ చేస్తే మా రిక్వెస్ట్ ఏమి వినిపించుకోలేదు సార్. అది ఎట్లా జరిగిపోయి ఇప్పుడు అది అట్లా ఉంది సార్. ఇంకొకటి టెండర్ ప్యాడ్ మీరు చెప్పారు సార్, ఏదో అందరి మిలాఖత్ అయిపోయి మీరంతా సిండికేట్ సిండికేట్ అయిపోయి అంటే మొన్న ఖరీఫ్ ప్యాడీ సార్, ఖరీఫ్ ప్యాడీ సన్నధాన్యం 5 లక్షల ఎంటీస్ అది టెండర్ వేశారు. టెండర్ వేసి 3405 రూపాయలు పర్ క్వింటాల్ రేటు పెట్టేసేసి దానికి ఒక లిమిట్ పెట్టిరు. ఇన్ని కోట్ల 10 కోట్ల టర్న్ ఓవర్, 20 కోట్ల ఒక టర్న్ ఓవర్ పెట్టేసేసి ఆ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని పెట్టేస్తే ఇక కొన్ని ప్రతి జిల్లా నుంచి కొందరు సిండికేట్ అయిపోయి వాళ్ళు రేట్ వేయడం జరిగింది. బయట లెవెల్ రాలే వాస్తవంగా. దానికి ఎంత వేసి తక్కువ వేసిండ్రు. నిజామాబాద్ 2700 వేసిండ్రు, మిగతా జిల్లాలో 2400, 2200, 2350 అట్లా వేసిండ్రు. అది కాదు 3400 ఎక్కడ సార్ ఇదే. వాళ్ళు టెండర్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అది మీరు మిల్లర్లు సిండికేట్ అయ్యి చేసిండ్రు కావాల్సుకొని అనేది అదొకటి ఇష్యూ ఉంది సార్. వాస్తవానికి సిండికేట్ కావడానికి ఏం లేదు సార్. అక్కడ ఏంటంటే నేను దాన్ని అప్పీల్ చేసిన సార్, కమిషనర్ అప్పీల్ చేసిన సార్, దయచేసి ఇది బియ్యమయ్య ధాన్యం, ఖరీఫ్ది బియ్యం అవుతుంది, మంచి రైస్ అయ్యేది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు ఏది ఎల్లినో ప్రాబ్లం అంటారు, వర్షాభావ పరిస్థితులు వస్తాయి అంటారు సార్. అది ఉంచండి ప్యాడీ, ఉంచేసి రబీ ధాన్యం ఒకటి మీరు టెండర్ పెట్టండి సార్, ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్పి నేను అప్పీల్ చేశాను సార్. నేను చేసిన అప్పీల్. సరే మాట్లాడదాం. రఫీ గారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మరి ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? బయట ఏమో ఒక చర్చ ఉన్నది, రైస్ మిల్లర్లు అంత ఇంతే అనే ఒక బలమైన ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకెళ్ళిపోయారు. సో రైతుల్లో కూడా ఒక కొంత అంటే వీళ్ళు రైతులు ధాన్యం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ సో మాకు అనుకూలంగా లేరు అనే ఒక భావన బలంగా ఉండిపోయింది. సో మీరు ఏం గమనించి ఏ అంశాలను బేస్ చేసుకొని మద్దతుగా నిలబడుతున్నారు? యాక్చువల్లీ ఈ ప్రెసిడెంట్ గారు ఒకరోజు 7 o'clock 8 మధ్యలో నాకు కాల్ చేసారు. చేసి వీళ్ళ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను రాసుకున్నా కూడా, మొత్తం అర్థం చేసుకున్నా. అయితే నాకు కూడా అందరిలాగానే భావన ఉండేది, ఈ రైస్ మిల్ వాళ్ళు అంటే ఇట్లనే ఉంటుందని అనుకునేటోని. కానీ శ్రద్ధగా విన్నాక ఆయన చెప్పే విధానంలో ఒక బాధ కనబడ్డది నాకు. కనబడ్డాక నేను మొత్తం దాన్ని స్టడీ చేస్తే నాకేమనిపించిందంటే ఒక 5% 2% డిఫాల్టర్ నన్ను సూచించి మొత్తం వ్యవస్థనే కుప్పగూలే ప్రమాదం కనబడ్డది నాకు. అయితే నేననేది డిఫాల్టింగ్ కూడా ఎందుకు జరుగుతుందంటే, నీకు సరిగా న్యాయమైన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లేదనుకో, సిఎంఆర్ అగ్రిమెంట్ చదివిన నేను, గవర్నమెంట్ ఇచ్చింది, అది మొత్తం ఏకపక్షంగా ఉంది, గవర్నమెంట్ ఫేవర్లో ఉంది. అగ్రిమెంట్ అన్నప్పుడు ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. అసలు వీళ్ళు సంతకాలు చేయకూడదు ఉమ్మడిగా, అక్కడనే పొరపాటు అయింది. వీళ్ళకి ఏమవుతుందంటే పని జరగాలి, వ్యాపారం జరగాలని ఆఫీసర్లు ఏడ చెప్తే ఆడ సైన్ చేస్తారు. ఆ జమానాల పాలేర్లకు ఏడంటే ఆడ ఏళ్ళు ముద్రలు పెట్టేది కదా, భయానికో భక్తికో. సేమ్ వీళ్ళది ఇంత పైసలు ఉండి పరపతి ఉండి అన్నీ తెలిసి కూడా గవర్నమెంట్ ఇది ఆర్డర్ అంటే టక్కని చేసేస్తారు చదవకుండా. అట్లా వీళ్ళు చేసినట్టు నేను గమనించిన. తర్వాత 1 sided ఎందుకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ తెచ్చి వీళ్ళ దాంట్లో వేసినాక 45 daysలల్లో పట్టియాలి అనే కండిషన్ పెట్టిండ్రు. 45 ఎన్ని రోజులు? 50 days అని పెట్టిండ్రు. 15 days. 15 అమ్మా ఘోరం. 15 daysలో లేపాలి. లేపన్నప్పుడు పండ్లు కానీ ఈ గింజలు కానీ ఏవైనా కూడా ఖరాబ్ అవుతాయి కదా, మరి దానికి డెమరేజ్ చేయాలి కదా, అది అగ్రిమెంట్లో లేదు. ఒకవేళ నువ్వు సరి అయిన టైంలో ఎత్తనప్పుడు అది పాడవుతుంది, దాని జిమ్మేదారు ఎవరు? వీళ్ళు తీసుకుపోయి ఇచ్చేటప్పుడు మళ్ళీ అన్ని బరాబర్. ఇప్పుడు ఆయన మిల్లులో దించినండి ఆయన రెస్పాన్సిబిలిటీ అన్నది ప్రభుత్వం చెప్పేది పెట్టేసి అంతే కదా. అంతే. ఇంకో ఘోరమైన ఇంకోటి పరిమితికి మించి వాళ్ళకి ఇస్తున్నారు. పరిమితికి మించి ఇస్తుండ్రు. ఘోరమైన స్టేట్మెంట్ గవర్నమెంట్ది, అది దుర్మార్గం. ఏంటంటే తడిసిన గింజ కూడా కొంటామంటుంది, ఏదో వాళ్ళు కొన్నట్టు. తడిసిన గింజనే డేంజర్. ఎందుకంటే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎండినాక తగ్గుద్ది. ఆ కొన్న పాపం వీళ్ళ మీదనే పడుతుంది. అది తర్వాత ఆ ముక్కిపోయినాయి స్టోర్ ఎక్కువ రోజులైతే మిగతా ధాన్యం కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే అది గవర్నమెంట్ భరించాలి. ఆ అగ్రిమెంట్లో రాయాలి ఏమని, ఇన్ని రోజులలో ఎత్తకుంటే మేము ఇన్ని పైసలు కట్టిస్తాం కిరాయి దాంట్లో పెట్టినందుకని ఇవ్వాలి. అది లేదు దాంట్లో. అయితే నేను గవర్నమెంట్కి ఏం కోరుకుంటున్నా నా వైపు నుంచి అంటే, అసలు మీ అగ్రిమెంటే రాంగ్ ఉంది. ఇంతకుముందు ఈయన అన్నాడు, ఒక జమానాల 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం ఇవ్వాలనే ఒక లెక్క ఉండేది. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సైంటిస్టులను తీసుకుపోండి, ఇప్పుడున్న శాంపుల్స్ని రియల్గా మీరు టెస్ట్ చేపియండి.
చేపియకుండా గుడ్డిగా అదే అగ్రిమెంట్ ఎట్లయితుంది? అట్లాంటప్పుడు డిఫాల్ట్ పనులు చేస్తారు వీళ్ళు. గట్టెక్కాలంటే దొంగ పనులు చేస్తారు. ఆ దొంగ పనులు చేయనిచ్చేదే గవర్నమెంట్. సరే, ఇప్పుడు వీళ్ళు దొంగ పనులు చేస్తుర్రు. డిఎస్ఓలు, సివిల్ సప్లై వాళ్ళు గడ్డి పీకుతుర్రా, వాళ్ళ పని ఆపాలే కదా. వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళు అమ్మగలుగుతారా? ఇప్పుడు మున్సిపాలిటీ ఇప్పుడు ఈ అధికారులే బాగా సంపాదించున్నారు. ఒక్కొక్క అధికారి విపరీతంగా నాకు చెప్తుర్రు, కోట్లు, 100 కోట్లకు ఉన్నారు ఒక్కొక్కరు. ఒక జమానాల ఎఫ్సిఐ ఒక లోడ్ వేస్తే ఆ జమానాలనే గుడ్డిగా 1000 రూపాయలు ఆఫీసర్కి ఇచ్చేసేస్తేనే లారీ క్లియర్ అవుతుంది. వాళ్ళ లెక్కలలో అది ఆ లంచం కూడా ఒక అమౌంటే. ఇప్పుడు జనరల్గా ఎంత ఇస్తారండి? ఎట్లుంటుంది ఇచ్చిపుచ్చుకున్నాడు? చెప్పు, ఏం కాదు, తప్పే ఉంది. మీరు పేర్లు చెప్పారు కదా, జనరల్ ఓవరాల్ అది ఉంటుంది సార్, నామినల్గా ఉంటుంది సార్. అది హెచ్కి కిందనే నామినల్గా ఉంటుంది. లారీ కింద ఉంటుందా? లారీ కిందనే ఉంటుంది సార్. అయితే లారీ కింద నుండి ఒకసారి లంసం ఇచ్చేస్తారు ఇక. లారీ కిందనే ఉంటుంది. అయితే నేననేది ప్రభుత్వమే డిఫాల్టర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగులే అక్రమాలు చేసుకుంటా, అదే ప్రభుత్వ ఎంప్లాయీస్ వీళ్ళ మీద విజిలెన్స్ అట, పోలీసులట, మరి వాళ్ళ మీద ఎందుకు లేదు? ఆ ఎంప్లాయీస్ని కూడా పట్టాలి కదా, వాళ్ళని కూడా అధికారులను పట్టాలి. ఇప్పుడు ఇన్ని లారీల అక్రమ దందా జరిగిందన్నప్పుడు ఇది ఎట్లా చేయనిచ్చినవరా అని డిఎస్ఓని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ వన్ సస్పెండ్ చేసి వీళ్ళ దిక్కుపోవాలి. నేను అదొకటి గమనించిన. తర్వాత అగ్రిమెంట్ ఇంపార్షియల్గా ఉండాలి కదా. ఇప్పుడు డిమరేజ్ ఇచ్చేది లేనే లేదు ఒకటి. ఇప్పుడు టెస్టింగ్ సరిగా చేయక ఇప్పుడు రాబీలా 30 to 40 కిలోసే వస్తాయట. మరి అంత నష్టం ఎట్లా భరిస్తారు? అయితే నేను ఎందుకు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే, డిఫాల్ట్ పనులు చేసేటోళ్ళు బాపతోళ్ళు ఉంటారు, వానికి ఏం కాదు. కానీ జెన్యూన్గా న్యాయంగా చేసేటోళ్ళు అందరు బలి అవుతారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జిఎస్టీలోనో ఐటీలోనో డిఫరెన్సెస్ వస్తే ఐటీ నోటీస్ పంపిస్తుంది మనకి. ఏమంటుంది? నువ్వు ఇంత కట్టలేదు బాసు, లెక్కల్లో తేడాలు ఉన్నాయి, ఇంత పెనాల్టీ కట్టేసి అని అంటది. మరి మీకు నోటీసులు ఇచ్చిన సందర్భాలు కూడా లేవంటున్నారు. ఇప్పుడు షార్ట్ ఫాల్ ఉంది, ఇంత షార్ట్ ఫాల్ ఉంది, నువ్వు ఇది ప్రూవ్ చేసుకో, లేదంటే ఈ అమౌంట్ కట్టు, నోటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు జానేది అంతే అయింది కదా. ఇప్పుడు ఆయనకు ఒక నోటీస్ లేదు, ఏం లేదు, సంబంధం మిల్లుకు సంబంధం లేని కొడుకుని తీసుకుపోయి కూడా జైలు వేసిరు. ఇది ఆ నోటీస్ అనేది మస్ట్ కదా, ఇవ్వాలి కదా. 100% ఏదైనా ఇచ్చారా నోటీసులు? ఏమన్నా నోటీసులు ఇవ్వాలి. ఇది దుర్మార్గం. ఇంకోటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సీరియస్గా చెప్తున్నా, ఆయనది ఒక లెటర్ చదివినా నేను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఒక లెటర్ రాసిండు. ఆయన సంతకం ఉన్నది దాంట్లో, వీళ్ళ పక్షాన రాసిండు. ఇవాళ ఆయన ఏ లెటర్ రాసిండో అదే అమలు చేయమను. 2.5 ఏళ్ళు వచ్చింది చెప్తా. ఆయన ఈ 67ని టెస్టింగ్ చేపించి 65కో 62కో కుదించాలని రాసిండు. మరి అది ఇప్పుడు టెస్టింగ్ చేపించి చేయాలి కదా. ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఆయన రైడ్లు విజిలెన్స్ని పంపుతుండు వసూలు చేయడానికి. ఆయన చేతనే రాసింది, ఆయన ప్రభుత్వం రాగానే అమలు చేయాలి కదా. ఇది చేయకుండా నేనేం డిమాండ్ చేస్తున్నా, నువ్వు పోలీసులు విజిలెన్స్ ఆపు, ఫస్ట్ నీ సవరణలు చేయి. నువ్వు చేసే పని నువ్వు చేయక వీళ్ళ మీద పడి చేస్తే కొంత చచ్చిపోతుర్రు. అర్థమవుతుందా? వాళ్ళ నెగటివ్గా చూపిస్తుర్రు, విలన్లలాగా చూపిస్తుర్రు. మనం కూడా అదే అనుకున్నాం. శ్రద్ధగా వింటే నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది ఎట్లున్నాయంటే స్విమ్ అగేన్స్ట్ ద టైడ్ అంటారు, అంటే ఎదురు ఈదడం. లోకమంతా వీళ్ళని బద్మాష్ అంటుంది. ఇప్పుడు ఈ నారేషన్ మొత్తం రాంగ్ ఉంది. వీళ్ళు చూస్తే వీళ్ళు ఎట్లనో ఉన్నారంటారు. పాపం వాళ్ళు బాధితులు. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇండస్ట్రీస్ గురించి నెహ్రూ జమానానే మన దేశం అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మన కాడ వచ్చింది. అంటే దీని అర్థం ఇప్పుడు 4th సిటీ అని ఇండస్ట్రీస్కి నువ్వు భూములు ఇస్తున్నావు, బయట వాళ్ళని పిలిపించి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నావు. వీళ్ళు భూమి పుత్రులు. అగ్రికల్చర్ మన అసలు ఆక్యుపేషన్. దానికి వెన్నుమూకే రైస్ మిల్లులు. ఒకవేళ రైస్ మిల్లులను నువ్వు బూచిగా చూపించి వీళ్ళను భూస్థాపితం చేసేస్తే రైతులు ఏడపోతారు. అంటే ఇది ఒక మూర్ఖత్వంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు వీళ్ళని కాపాడుకోకుంటే మొత్తం రైతులు వాళ్ళ బతుకు బజార్లు అయిపోతుంది. ఇప్పుడు ఎవడు కొంటాడు? ఇప్పుడు బేసిక్గా దేశంలో ఈ రైస్ సంబంధించిన అదానీలు, అంబానీలు, పెద్ద పెద్ద కార్పొరేట్లు ఉన్నాయా మిల్స్? అవి మన దగ్గర లేవు సార్. అది ఎక్కడ ఉన్నాయి? అది ఉంటే పంజాబ్, హర్యానా, కొంత బాస్మతి టైపు ఇండియా గేట్ అనేది ఉంటే అది కొంత ఉంటుంది సార్. మన దగ్గర ఏం లేవు. మన దగ్గర ఏం లేవు. వస్తే పరిస్థితి వస్తే ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ ఒకప్పుడు ఆ మధ్యలో మనకు 3 years బ్యాక్ అది ప్లాన్ జరుగుతుందేమో తెలిసింది. ప్లాన్ జరుగుతుంది. ఏఏఎల్ఎల్ అని ఒక కంపెనీ ఉంది, అదానిదే. ఓకే, ఏఏఎల్ఎల్ నెట్లో కొట్టుని వస్తుంది. ఓకే, ఏఎల్ఎల్ ఏంటంటే వాళ్ళు పెద్ద గోడౌన్స్ పెట్టేసి దాంట్లో వాడేముంది 500 ఎకరాలు కొట్టేస్తాడు. అవసరం గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి. అంటే ఆ వ్యవస్థ స్థాపితం అయిపోయింది. అయితే నాకు అదే డౌట్ ఉంది.
నేను సినిమా ఫీల్డ్లలో కూడా ఇవి చూసిన చిన్న చిన్న థియేటర్లు ఊర్లలో ఉంటే ఇదే రకంగా టాకీస్ లేకుండా రైడ్లు చేసుకుంటా వాళ్ళని పరేషాన్ చేసేస్తే గుత్తాధిపతుల చేతులకు ఇచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు వట్టి వాచ్మెన్ల లాగా మేనేజర్ల లాగా ఉన్నారు ఆడ. మొత్తం కంట్రోల్ గుత్తాధిపతులది ఉన్నది. నేను ఒకటేసారి ఇంత రైడింగ్ జరుగుతుందంటే ఇప్పుడు అదానితో ఫస్ట్ స్టోరేజ్ వ్యవస్థ స్థాపితం చేసారు. దాంట్లో ప్యూరిఫికేషన్ ఉంది, స్టోరేజ్ ఉంది, మొత్తం సెటప్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మిల్లింగ్ వ్యవస్థకు వస్తున్నా అని నాకు డౌట్. లేకుంటే వీళ్ళ ఉందా ప్రపోజల్ ఉందా? ఆ మధ్యలో పేరు వచ్చింది సార్. మధ్యలో గత ప్రభుత్వంలో వీళ్ళు ఏదో ప్లాన్ చేసినట్టు తెలిసింది. విషయం మీద ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ సూపర్ మార్కెట్లు వచ్చినాయి, డిమార్ట్లు వచ్చినాయి, వాల్మార్ట్లు వచ్చినాయి. అవి వచ్చిన పరిస్థితి కిరాణా షాపుల పరిస్థితి ఏమైంది సార్? అదే మన కళ్ళ ముందు కనబడుతుంది. కిరాణా షాప్ క్లోజ్. ఏం లేదు, మీ పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఏముంది, అంతే అట్లనే ఉంది. అంతే ఉంటుంది. అయితే నేను సినిమా ఫీల్డ్ దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఆ కుట్ర నాకు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఒక్క తడిసిన గింజ కూడా మేము వదిలాం కొంటాం అంటున్నారు. అబ్బా వీళ్ళు కొనుడు కాదు, వీళ్ళ మెడలేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుడు అంటే ప్రభుత్వం భరించాలి. ఎవరు వీళ్ళని ఎత్తినేసి చేస్తున్నారు. సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓకే సార్, రైతుకు న్యాయం చేయాల్సిందే, తడిసింది కొనాల్సిందే. ఎందుకంటే అది మనకు కృత్రిమంగా వచ్చేది కాబట్టి, వాతావరణ పరిస్థితులు వచ్చేది కాబట్టి తప్పలేదు. కానీ ఇక్కడ మేము విలన్ అవుతాం. ప్రభుత్వము విలన్లాగా చూపెడుతుంది. ఏంటి, వాడి ధాన్యం ఇచ్చినా వాళ్ళు ఎత్తలేదు, వాడి మీద రైడ్ చేస్తారు, వాడి మీద డిఫాల్ట్ ఇస్తున్నాం, వాడి మీద 20% పెనాల్టీ ఇస్తాం. కాదు ఇప్పుడు ఈ రైస్ మిల్లులు, పొలిటికల్ లీడర్ల రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. వీటి వెనకాల మొత్తం రాజకీయ నాయకులు ఏమున్నారు? అసలు వాళ్ళు చెప్తేనే లారీలు కదులుతాయి, వాళ్ళు చెప్తేనే దింపుకుంటారు, వాళ్ళు చెప్తేనే అంత నడుస్తుంది అనే ఈ లైన్ ఉంది కదా. వినండి, అదేముందంటే రాజకీయ నాయకులు ఇప్పుడు పోల్ట్రీ ఫామ్ కొందరికి ఉన్నాయి, దానికి మంచి సబ్సిడీలు అన్నీ చేసుకుంటారు. రైస్ మిల్లులు కూడా వీళ్ళకు ఉండుంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళకు ఉండుంటే వాళ్ళే సేఫ్ చేసుకునేటోళ్ళు, ఈ సవరణలు కూడా తెచ్చేటోళ్ళు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మిల్లింగ్ ఛార్జెస్ 350 రూపీస్ ఉంది. ఇక్కడ 10 రూపాయలే. ఈడ 130 రూపీస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ 10 రూపాయలు మా మిల్లింగ్ ఛార్జ్. 10 రూపాయలు మిల్లింగ్ ఛార్జెస్. మరి ఈ చిన్న చిన్న సవరణలు కూడా చేసే చేతగాని ప్రభుత్వము విజిలెన్స్ పోలీసు వాళ్ళని పంపి వసూలు చేసే దాని మీద పడ్డది. ఫస్ట్ ఇవి చేయమని మీరు చేసినాక చేయండి అంటున్నా నేను, వసూలు చేయండి కాదా. ఎప్పటిదో అగ్రిమెంట్ అది, ఆ రేట్లు అవన్నీ అప్పటియే, దాన్ని సరి ఎందుకు చేయరు? అది ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ తక్షణం వీళ్ళని పిలిపించి అక్రమాలది ఏం చేస్తారో చేసుకొని మాకు సంబంధం లేదు, అక్రమదారులను శిక్షించండి. ఓకే, నేను అనేది జెన్యూన్గా పనిచేసే రైస్ మిల్ వ్యవస్థను ఇప్పుడు ఈ డెమరేజ్ గురించి కానీ తర్వాత ఈ 67 నుంచి 60కి చేసే టెస్టింగ్ చేయమంటున్నా. వీళ్ళు అడిగింది ఇచ్చే అవసరం లేదు, ఓ 4 శాంపుల్ తీసుకుపోయి టెస్ట్ చేసి ఏది వస్తే అది చేయండి కదా. మిల్లింగ్ ఛార్జెస్ పెంచవచ్చు కదా. ఇవన్నీ చేయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి రాసిన లెటర్ని మీరు ఖాతరు చేయండి. అంటే జెన్యున్గా చెప్పండి, అసలు ఈ రైస్ మిల్లులు ఎవరి ఉన్నాయి? ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా? ఎన్ని? 3000 పైన ఉంటాయి సార్. 3000 ఉంటాయి. ఈ 3000 రైస్ మిల్స్ ఎవరివి? అంటే అన్ని కమ్యూనిటీ ఉంటాయి సార్. అంటే కమ్యూనిటీస్ గురించి అడుగుతలేను నేను, జనరల్గా. అంటే ఇవి పొలిటీషియన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు సార్. పొలిటీషియన్ అంతా ఏమి ఉండదు సార్. పొలిటీషియన్స్ అంటే ఒక షకీల్ ఒకటి ఉంటుంది సార్. ఎవరు? బోధన్లో. వాళ్ళకి ఎన్ని ఉంటాయి? ఆయనకి అక్కడ 3-4 ఉండొచ్చు సార్. ఓకే. ఒకటేమో ఈ ఆసిఫాబాద్ ఎక్స్ ఎమ్మెల్యే గారు రేఖా నాయక్ సంథింగ్, వాళ్ళకు జగిత్యాలలో ఉన్నాయి. ఆ తర్వాత మన దగ్గర ఎక్కువ ఉండవు సార్. పొలిటీషియన్ ఎప్పుడు మెటకు రాలేదు మన దగ్గర. అంతా జెన్యున్గా వెళ్ళిపోతా ఉన్నాయి మన దగ్గర. అంతా ఎవరైతే మనలాంటి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మిగతా వాళ్ళంతా జనరల్గా బిజినెస్ చేసుకొని పెట్టుకున్న వాళ్ళే. అవునవును. ఓన్ ప్లేసెస్ లో పెట్టుకున్న వాళ్ళని. ఏదైనా ఇప్పుడు సార్ మేము ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక ల్యాండ్ తీసుకోవాల్సిందే, తప్పదు. ల్యాండ్ కొనాల్సిందే, ల్యాండ్ కొని దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాల్సిందే, షెడ్ వేసుకోవాలి, గోదాం వేసుకోవాలి, గేట్ పెట్టుకోవాలి, కాంపౌండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీడిఎస్ రైస్ కూడా వీళ్ళు మొత్తం దారి మళ్ళిస్తారు, కాకినాడ పోర్ట్లో అట్లా వెళ్తుంటది, రైస్ మిల్లే వేస్తాయి ఇవన్నీ అని అంటారు కదా సార్. అది అందరు చేయరు సార్, కొంతమంది. అది కూడా కొందరు సెలెక్ట్ చేసుకుంటారు, ఆ టీం వేరే ఉంటుంది. అది మిగతా మిల్లలకి ఎలాంటి సంబంధం లేదు. అది దానికి వాళ్ళు ఏదో అంత కాంప్లిమెంట్ చేసేసుకుంటారు. అది కాకినాడ పోతుందా, అది ఎటు పోతుందో ఎటన్నా పోనీ, అది వాళ్ళ దందాకు మా సంబంధం లేదు సార్. మేము ఎవరు బీజేపీ ఒక ఆయన్ని సస్పెండ్ చేసింది బీజేపీ, ఆయన మీద అలిగేషన్లు వస్తున్నాయి. కొండా లక్ష్మణ ఎవరినో ఎక్కడ సార్? జగిత్యాల. ఇది అంతే, ఇది మనకు మేము పెద్ద పట్టించుకోం సార్. ఎందుకంటే
ఇప్పుడు మాకు సార్ ముఖ్యంగా మాకు కావాల్సిన పాలసీ కావాలి, మంచి అంటే పాలసీ. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు అసోసియేషన్ అధ్యక్షుడిగా మీ అసోసియేషన్ అనేది ఉన్నది కదా, సో ఇట్లాంటి బ్యాడ్ నేమ్ మీ మీద వస్తున్నప్పుడు ఓకే, ఎప్పుడు కూడా మీరు దీన్ని అసలు ఎందుకు మా మీద వస్తున్నది, కొంతమంది చేసే దాని వల్ల మాకెందుకు ఈ బాధ అని మిగతా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితితో, అవసరమైతే వాళ్ళ అక్రమాలు చేసే వాళ్ళ మీద మీరే కంప్లైంట్స్ ఇచ్చి ఏదో చేసే ప్రయత్నం, ఇవన్నీ ఏదో ఒకటి జరగాలి కదా, ఎందుకు జరగలే? ఇప్పుడు మీ మీదకి వచ్చి ఇంత భయంకరంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు, అది ముందు నుంచి జరగాల్సి ఉండే కదా అంటున్నాను నేను. ఓకే సార్, అది మేము చెప్తా ఉంటాం సార్, అట్లాంటి చేయకండి, బాగుండదు, ఇది మరి కేసులు అయితే నీకు మిలిసీజ్ అవుతుంది, నీకు పీడీ యాక్ట్ పెడతారు, మనకు బ్యాడ్ నేమ్ వస్తారు, ఎవడెవడు కొనుక్కొని పోని బుడగదంగాలు వాళ్ళు కొనుక్కుంటూ వెళ్ళిపోయి వాళ్ళు ఎవడో చేసుకొని మనకి ఇండస్ట్రీ సంబంధం లేకుండా బిజినెస్ చేసుకొని కానీ మనకెందుకు ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పండి. లేదన్నా ఏదో మేము మామూలు చేస్తున్నామన్నా, ఈ షార్ట్ ఫాల్ కవర్ చేస్తున్నామన్నా, షార్ట్ ఫాల్ ఎందుకు ఇప్పుడు ఆడుకుంటున్నది, ఈ షార్ట్ ఫాల్ కవర్ చేసుకున్నాం తప్ప అంత పెద్ద ఏట్లని చెప్పి కొందరు దాట వేస్తారు, మనం చెప్పి ఒకటి రెండు సార్లు చెప్పేస్తాం, ఆ తర్వాత మనం వేస్తాం. ఇక ఎక్కడ కానీ ఇప్పుడు కూడా నేను డే వన్ నుంచి కూడా నేను చెప్తున్నాను, అసోసియేషన్ ఎస్టాబ్లిష్ అని చెప్తున్నా, మనం గవర్నమెంట్కి మోసం చేసేది లేదు, మనం గవర్నమెంట్ పెడితే ప్రతి కింద మనం పెట్టాల్సిందే, ఎక్కడ కూడా మనం తగ్గించేది లేదు, మనం నష్టపోయినాం ఆల్రెడీ. కాబట్టి మన గవర్నమెంట్కి మన హక్కుల గురించి మనం కొట్లాడదాం, ఓకే, మనకున్న పాలసీ మ్యాటర్ చేంజ్ చేయించుకుందాం, మనం మాట్లాడుకుందాం, వినకపోతే మీడియా దగ్గరికి పోదాం. ఇప్పుడు మంత్రి గారిని కలిసారా మీరు? మంత్రి గారిని కలిసాం. ఎప్పుడు కలిసారు? మేము June 5th కలిసాం. ఇప్పుడు ఈ మధ్య ఈ దాడుల తర్వాత కలవలే, ఈ మధ్యలో కలిసాం. అవకాశం ఇవ్వలేదా? అపాయింట్మెంట్ ఇస్తలేడు ఆయన ఇక ఎట్లుంటుంది అంటే సార్, ఇక నాకు ఎందుకులే అంటాడు, ఇస్తలేడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాక కూడా ఆయన అట్లనే ధోరణి చేస్తే ఇక మనమందరం కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకు. ఓకే, ఏం లేదు, మనం అడిగేది ఎంత ప్యాడీకి ఎంత రైస్ వస్తుందో అది చేయను అంటున్నాం, అది దుర్మార్గం కదా. ఆడ 130 రూపీస్ ఇచ్చే ఏపీలా ఇక్కడ 10 ఎందుకు ఇవ్వాలి? సేమ్ రైస్ మిల్ సేమ్ దందా అంటే ఇక్కడ వాళ్ళు అంటే ఎడ్డి వాళ్ళు అన్నట్ట. ఆ 10 రూపాయలు అతి లేదు గతి లేదు సార్, ఆ 10 రూపాయలు తెలంగాణ వచ్చేసరికి ఇప్పటివరకు ఇచ్చింది లేదు, ఏం లేదు సార్. ఆ 10 రూపాయలు ట్రాన్స్పోర్టు, కస్టోడియన్, డ్రైయేజ్, కిండల కేజీ డ్రైయేజ్ ఉంటుంది సార్. కస్టోడియన్ ఏమడుగుతున్నాం, ఏదైతే మనం బియ్యం తీసుకుంటలేరో మా దగ్గర స్టోరేజ్ ఉంటుంది కదా, దానికి ఏమంటున్నాం. ఇప్పుడు మేము ఇన్ టైంలో బియ్యం పెట్టకపోతే, మా రైస్ మిల్లర్ ఇన్ టైంలో బియ్యం పెట్టకపోతే డిఫాల్ట్ అనేసి 25% పెనాల్టీ వేస్తాను, 12% ఇంట్రెస్ట్ చేస్తాను సార్. అది మీరు బియ్యం తీసుకోకపోతే మరి మాది కూడా మీకు సేమ్ ఉండాలి కదా. ఇన్ టైంలో మీరు బియ్యం తీసుకోకపోతే, ఇప్పుడు మేము స్టోర్ చేసుకుంటున్నాం సార్, మేము స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకున్న క్రమంలో ఏమైతే బస్తకు 3 నుంచి 4 కిలోల షార్ట్ ఫాల్ వస్తుంది, ధాన్యం అంతా మా రంగు మారుతుంది, గోడం కిరాయి ఇవన్నీ ఏం లేకుండా అట్లా ఏమంటే షార్టేజ్ ఇస్తున్నాం, అవుట్ వస్తలేదు, ఆ నష్టపరాన్ని మాకు అడిగాలి కదా సార్. మేము ఇన్ టైం చేయకపోతే మీరు మాకు పెనాల్టీ ఇస్తారు, మరి మీరు ఇన్ టైం తీసుకోకపోతే మాకు కట్టాలి కదా, చేయాలి, న్యాయం కదా ఇది. ప్రెసిడెంట్ గారు ఇంకొక పాయింట్ ఇప్పుడే తట్టింది, మీరు ఏం పెట్టాలంటే బియ్యాన్ని క్వాలిటీ చెక్ చేసి మీకు పైసలు ఇస్తుండ్రు. ప్యాడీ కూడా తడిసిన ప్యాడీ అయితే దానికో రేట్ ఉండాలి, ఎండింది అయితే దానికో రేట్ ఉండాలి. ప్యాడీ కాడ సేమ్ రేట్ ఉండి బియ్యం కాడ చెక్కింగ్ బాగా చేస్తుండ్రు భూతద్దం లేదు. ఇది మెయిన్ పెట్టండి, ఇది మెయిన్ సార్. ఇది ఇందా చెప్తాను, ప్యాడీ క్వాలిటీ లేకున్నా కానీ మేము క్వాలిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు దాదాపు మీకు కూడా ఐడియా ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉండాలి సార్. విషయం ఏంటంటే ఒకప్పుడు గత ప్రభుత్వాలు మేము మిల్లీవ్ చేసేటప్పుడు ఏం చేసి అప్పుడు తుఫాన్లు బాగా వచ్చి ప్యాడీ తడిసేది ఇచ్చిన రంగుమారి అప్పుడు ఎఫ్సే సివిల్ సప్లై లేకుండే ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు అప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చేది. అరే నీకు ఇంత ధాన్యం నీకు వచ్చింది కదా, తడిచింది కదా, రంగు మారింది కదా, క్వాలిటీ కార్డ్ ఎగ్జామ్షన్ ఇస్తున్నా ఎగ్జామ్షన్ ఇచ్చేది. ఇప్పుడు ఎందుకు ఇయ్యరు? అది మాకు కావాలి, ఇప్పుడు అది అడగాలి. ఈ చిన్న డిమాండ్లు వీళ్ళు చేయాల్సింది. మీరు ఏ క్వాలిటీ ధాన్యం ఇస్తారో ఆ క్వాలిటీ మేము ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు దీని వెనకాల ఏం జరుగుతున్నది అన్నది పాయింట్. ఇప్పుడు డిస్కషన్ పెట్టొచ్చు, డిస్కషన్ పెడతలేరు, డిబేట్ లేదని. ఒక్క సెకండ్ సార్ ప్లీజ్. ఇప్పుడు మా దగ్గర సార్ మన రాష్ట్రంలో 1000 రైస్ మిల్లు ఉన్నాయి సార్, డిఫాల్ట్ అయ్యి 1000 రైస్ మిల్లు డిఫాల్ట్ అయ్యి ఉన్నాయి సార్. 1000 రైస్ మిల్లు సార్, కొంచెం అటు ఇట్లా కావచ్చు, 100 అటు ఇట్లా కావచ్చు, డిఫాల్ట్ అయ్యి సార్ రోడ్న పడి సార్ వాళ్ళు బ్యాంకు లోన్లు ఎన్బిఐ కరెంట్ బిల్ డిస్కనెక్ట్ అయిపోయి రోడ్న పడుతున్నారు. వాళ్ళు ధాన్యం ఇచ్చులేదు సార్, ఏం లేదు. వాళ్ళు ఎంత అంటే ఈ రకంగా నష్టపోయి గవర్నమెంట్ ధాన్యం ఇచ్చే బయట వేసిన దాన్ని మొత్తం ఖరాబ్ అయ్యి ఇంటి ఏమైనా పెట్టలేక ఈ నష్టం వచ్చి డిఫాల్ట్ అయింది సార్. డిఫాల్ట్ అయ్యి 25% పెనాల్టీలో ఉన్నారు, 12% ఇంట్రెస్ట్లో ఉన్నారు సార్ వాళ్ళకి సార్. అందులో 1000 మందిలో 374 మంది సార్ 100% పెట్టిన ఉన్నారు సార్. 100% పెట్టి పెనాల్టీ అనేది ఇంట్రెస్ట్లో ఉన్నారు సార్. కొట్టుమిట్టాడుతాను వాళ్ళకి ధాన్యం ఇస్తలేరు సార్. అదొక ఇష్యూ ఉన్నాయి సార్. ఆ మిల్లు ముదపడ్డాయి సార్. ఇంకా మిగతా ఏదైతే 600 చిల్లర 700 చిల్లర రైస్ మిల్స్ ఏవైతే 600 చిల్లర రైస్ మిల్స్ ఉన్నాయో వాళ్ళు 100% పెట్టలేక ఆర్థికంగా చితికిపోయి రోడ్డు ఎక్కుతాను సార్. కొందరు మన కొత్తగట్ల మహిళా పారిశ్రామికవేత్త ఆమె సూసైడ్ చేసుకుంది అనిపిస్తుంది సార్. అట్లాంటి ఈ సందర్భాలు చాలా ఉన్నాయి. దయచేసి మా అప్పీల్ మీద ద్వారా ఏంటంటే సార్, ఈ 25% 12% ఇంట్రెస్ట్ మాఫీ చేయాలి సార్.
ఎందుకంటే మేము చేసే సోషల్ వెల్ఫేర్ వర్కే సార్, జాబ్ వర్కే చేస్తున్నాం సార్. ప్రభుత్వ దృష్టిలో జాబ్ వర్క్ సార్, మేము వ్యాపారస్తులం కాదు ఈరోజు. కాబట్టి ఆ పెనాల్టీ ఇంట్రెస్ట్ తీసేసి ఈ డిఫాల్ట్ రైస్ మిల్లర్స్కి ఎవరైతే ఉన్నారో సార్, మొన్న గవర్నమెంట్ 1,40,000 MTS, కొంచెం దయచేసి గట్టిగా ఉన్నాడు సార్, 1,40,000 MTS బఫర్ స్టాక్ బియ్యాన్ని మొన్న ఈ 2,160 రూపాయలు చొప్పున అమ్మింది సార్ క్వింటాల్కు. నేను అనేది ఏంటంటే, ఎవరైతే డిఫాల్ట్ రైస్ మిల్లర్స్ గవర్నమెంట్కు బాక్కున్నారో వాళ్ళకి ఈ రేటు ఎకనామికల్ కాస్ట్ కట్టించి ఇవ్వండి సార్. ఇమ్మీడియట్ వాళ్ళకు కట్టించి ఒక 1 month 2 months టైం ఇస్తారు. 2 months టైం ఇచ్చినట్టయితే వాళ్ళు మొత్తం కట్టేసి వాళ్ళ ఇండస్ట్రీ రోడ్ ఎక్కుతారు సార్. వాళ్ళ కుటుంబాలు బాగుపడితే వాళ్ళ దగ్గర కూడా ఎంతో కొందరు ఉపాధి. 1000 మంది రైస్ మిల్లర్ డిఫాల్టర్స్ అంటే వాళ్ళు డిఫాల్టర్లు కావడానికి ఇందులో అధికారుల పాత్ర లేదా? అధికారుల పాత్ర ఉంది సార్. ప్రభుత్వ విధానం. ఎంతమంది అధికారులని అరెస్ట్ చేసినారు సార్? ఎంతమంది అధికారులు? ఎవరిని అరెస్ట్ చేయలేదు. సింగిల్ ఒక్కరిని కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అంటే ఈ డిఫాల్టింగ్ ఎట్లా? డిఫాల్ట్ అంటే అక్రమాలు చేసిన దాని కింద కాదు, అదే ఆ షార్ట్ ఫాల్ డబ్బులు కట్టలేక, ఆ ధాన్యం ఇవ్వలేక. ధాన్యం సరే ఖరాబ్ అయింది సార్. అదే ఆ ధాన్యం ఖరాబ్ అయ్యి పాడై ఆ మొత్తం ముక్క వచ్చి మొలకొచ్చి పాడైపోయిన ధాన్యాన్ని వాళ్ళు లిక్కర్ కొందరు లిక్కర్ కమ్మేసింది సార్, కొందరు మొత్తం అన్ననే మట్ల కలిపేది సార్. వాళ్ళకి కొంచెం న్యాయం చేయాలి. వాళ్ళు న్యాయం చేసి ఈ పద్ధతిలో వాళ్ళకు ఈ యొక్క రేట్ ప్రకారం ఎకనామికల్ కాస్ట్ కట్టిస్తే వాళ్ళు రోడ్ ఎక్కుతారు సార్. ఎవరైతే 100% పెట్టి డిఫాల్ట్ ఉన్నారో ఆ డిఫాల్ట్ అందరికి డిఫాల్ట్ ఈ యొక్క డిఫాల్ట్ అనే పదమే తీసేసి ఇంట్రెస్ట్ పెనాల్టీ మాఫీ చేసి వాళ్ళ జీవితాలకు ఒక కొత్త వెలుగునియాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకోటి 67 కిలో అని ఎప్పుడైతే పెట్టినరో ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇంతకాలం కట్టుకుంటూ వచ్చారు కదా, ఏది 67 కిందనే కట్టుకుంటూ వచ్చారు. మరి అది 65, 64 తేలితే అది యావరేజ్ తీసి వాపస్ ఇవ్వాలి వీళ్ళకి పైసలు గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ ఎందుకు ఈ యాక్షన్లోకి దిగిందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకు ఫండ్ కావాలి, వచ్చే బకాయిలు వీళ్ళ మెడ పట్టుకుంటూ వస్తాయని అనుకుంటున్నారు. కానీ వీళ్ళకు వెసులుబాటు కల్పించి సౌలత్ ఇచ్చి వాళ్ళను గట్టెక్కించేటట్టు చేసి అప్పుడు వసూలు చేసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ కూడా వీళ్ళకి బాకీ ఉన్నది, అది చెప్తలేరు వీళ్ళు ఎంత బాకీ ఉన్నది. అదే సార్ నేనేం చెప్తున్నా అంటే, మాకు ఇప్పుడు 2010 నుంచి వరకు మాకు బిల్లింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్, డ్రైవేజ్, కస్టోడియన్ రావాలి సార్. దాన్ని ఇప్పుడు మాకు దాదాపు 4,000 నుంచి 4,500 కోట్లు దగ్గర వస్తాయి సార్ రాష్ట్రాల అందరికీ. నేనేమంటున్నాను సార్, మేము చాలాసార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్. ఇన్ని పేపర్లే సార్ నాకు కార్లో సార్ ఇచ్చినాము. నేనేమంటున్నా అంటే ఒక సెటిల్మెంట్ చేయమంటున్నా. ఒక మిల్లర్ ఏబిసిడి మిల్లర్ ప్రభుత్వానికి ఏం డ్యూ ఉన్నాడు, ఆ ప్రభుత్వం ఏబిసిడి మిల్లర్కి ఏం డ్యూ ఉన్నారు చేసేసుకుంటే మనకు ఒక మిల్లర్ ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. రైట్, నేను ప్రభుత్వానికి ఇంత చేయాలి, ప్రభుత్వం నాకు ఇంత చేయాలి, ఆ మిగతా బోన్ ఎంత గవర్నమెంట్కి ఇవ్వాలి, దానికి కొంచెం వెసులుబాటు కల్పించి టైం ఇస్తే కట్టేసుకుంటాడు సార్, ఇండస్ట్రీ బాగుపడుతుంది, రోడ్ ఎక్కుతాడు సార్ అనేది మా కాన్సెప్ట్ సార్. దానికి తోడు సార్ ఈ 10 రూపాయల మిల్లింగ్ ఛార్జెస్ ఏదున్నదో అది కాకుండా మేము షార్టేజ్ చేసి ఇస్తున్నాం, క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం, 150 రూపాయల మిల్లింగ్ ఛార్జీలు అని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని పేర్కొంటాం సార్. ఇప్పుడు ఈ డీవియేషన్ అనేది నార్మల్గా జరుగుతుంటుందా? జరుగుతుంటుంది సార్, కామన్గానే జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ధాన్యంగా ఉంటుంది, మీకు ఇస్తుంది, మీరు వడ్లు బియ్యం కింద మార్చి ఇచ్చేయాలి. అవును. దీంట్లో డీవియేషన్ ఎక్కడిదిగా అంటే ఎట్లా జరుగుతుంది? ఓకే సార్, ధాన్యం మాకు వస్తాం సార్, వస్తుంది. మాకు 17 నుంచి 20% మైచర్లు వస్తుంది ధాన్యం, మేము దిగుమతి చేసుకుంటాం సార్. తేమ అలా తాలు వస్తుంది, తప్పు వస్తుంది, పొల్లు వస్తుంది, క్వాలిటీ ధాన్యం రాస్తారు. అంటే మీరు ఆ ధాన్యం రాగానే రైతులు ధాన్యం తీసుకురాగానే మీరు అక్కడ తరుగు తీసేస్తారనేది ఉంది కదా ఒకటి? ఓకే సార్, తరుగు సార్, అది ఏం తరుగు చేసినా సార్ ఒక బస్తాకు కిలో 2 కిలోలు అనేది ఉంటుంది సార్. అది ఇప్పుడు 41 కిలో మాకు ఇవ్వాలి సార్ రైతు, దాన్ని 42 కిలోలతో తీసుకుంటాం సార్. 1 కిలో పిస్తూ ఆ కిలోతో ఉరియాలి ఏం లేదు సార్. అలా ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. అంటే రైతు నిందించట్లేదు సార్, అంటే ఇదంతా ప్రభుత్వ బాధ్యత సార్, ప్రభుత్వ బాధ్యత. ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు మాకు అది ఆ కిలోతో ఉరియాలేదు సార్, దాన్ని కానీ మేటకు నష్టం భరిస్తాను. ఈ తేమ తప్పు, ఇంకోటిసారి ఈ మంచి గింజతోటి, ఈ తాలు గింజతోటి మంచి గింజ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఈ తాలు గింజ వెంటనే అది రంగు మారుతుంది. ఈ తాలు గింజ ఈ రంగు మారి పక్క పడిన మంచి గింజ కూడా రంగు మార్చేస్తుంది. మార్చేసి ఇప్పుడు మీరు చెప్పినట్టు మాకు 17 నుంచి 20 దాకా మైతర్ వస్తుంది, దించేసుకుంటాం. మాకు షార్ట్ పర్ ఎక్కడింది అంటున్నారు. ఓకే, మేము అసలు దాన్ని అప్పటికప్పుడు పోతేనే 60 బియ్యం రావు మాకు. ఓకేనా, మేమేం చేస్తాం, స్టోర్ చేస్తాను, మొత్తం పెద్ద బెడ్లు కొట్టేస్తాం, స్టోర్ చేస్తాం. ఆ తర్వాత వీళ్ళ ఆర్డర్ బట్టి మేము తీస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఈలోపు డ్రై అయిపోతుంది సార్ ప్యాడీ, పాతదంతా డ్రై అవుతుంది. అవును కదా సార్, అంతే. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు 5 నెలలు సంవత్సరం అదంతా డ్రై అయిపోతా అంటే సార్ దినదినం దాని ఆయుష్ తగ్గుతాయి కదా సార్. ఏమైతుంది, డ్రై అయిపోతా అంటే పేమెంట్ తగ్గుతూ ఉంటుంది. పేమెంట్ తగ్గితే అది కూడా లాసే కదా సార్. అది లాస్, పేమెంట్ లాస్, అవుటర్ లాస్, ఈ రంగుమాన ధాన్యం షార్టేజ్ ఇస్తే ఈ లాస్. ఈ 3 రకాల డీవియేషన్స్ ఉంటాయి సార్. ఓకే, మెయిన్ నష్టం ఇక్కడ ఉంది సార్.
యా, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అయితే ప్రభుత్వం కాలయాపన చేయకుండా అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అన్నది ఆలోచించాలి. ఒకవేళ ప్రభుత్వం వీళ్ళని పిలిచి మాట్లాడకుంటే కుట్ర ఉన్నట్టు రుజువు అవుతుంది. వీళ్ళు ఎవరు మన స్టేట్ లో ఉండే ఒక ఇండస్ట్రీ వ్యవస్థ, వాళ్ళతో మాట్లాడకుంటే ఇక నీ పని ఏంది, నీ మినిస్ట్రీ ఏంది? వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఫస్ట్ వింటే అర్థమవుతుంది. విన్న తర్వాత వీళ్ళు ఏమేమి కోరుకుంటున్నారో, నువ్వు ఏం లెటర్ రాసినావో కూడా ముంగట పెట్టుకో. మినిస్టర్కి చెప్తున్నా నేను, ఈ 2 రాసుకోండి. ఒకవేళ వీళ్ళు గనక ఇట్లనే వ్యవహరిస్తే వీళ్ళు ఏం నిస్సహాయులు, ఏం చేయలేరు. మిల్లులు బంద్ అయిపోతాయి. ధర్నా టైప్లో ఏదో ప్రొటెస్ట్ టైప్ బంద్ కాదు, ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి. బంద్ అయిపోయినాక అటు రైతులకు ప్రాబ్లం, దాదాపు 30 లక్షల మంది డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను బతుకుతున్నారు. దీంట్లో ఉద్యోగాలు ఇవ్వలేక బద్నాం అవుతుంది గవర్నమెంట్. ఈ వ్యవస్థ పోతే ఇక కథమే. ఇండైరెక్ట్గా ప్రతి వృత్తి ఎఫెక్ట్ అవుతుంది ఊర్లల్లో. కాబట్టి ఏంటంటే దీనంత ఇంపార్టెంట్ ఇంకేం వ్యవస్థ లేదు, ఫోర్ట్ సిటీ కూడా లేదు. ఫస్ట్ ఇది గ్రామీణ పేదలు, గ్రామీణ రైతులు, గ్రామీణ జీవన విధానమే మారిపోతుంది వీళ్ళు కనుక అటు ఇటు అయితే. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్ తక్షణం వీళ్ళని పిలిపించి వినండి. విన్నాక మీరు ఏమేం చేస్తారో వాళ్ళకు సంజాయించి పంపండి. మీరు చేయలేని కూడా ఏం చేయలేమో చెప్పండి, అప్పుడు న్యాయస్థానానికి పోతారు. లేని ఏడల వాళ్ళని కాపాడుకోవడానికి మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి సమాజం. సార్, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇండస్ట్రీ మీద కొన్ని లక్షల మంది జీవనోపాస్తారు. అంటే చూడడానికి ఒక రైస్ మిల్లు, ఒక గోదాము, 50 మంది అమ్మాలి, అదే కాదు సార్. దాని వెనకాల అది ఒక మిల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే ఎంతమంది జీవనోపాస్తారు. స్టీల్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, రేకులు అయితేనేమి, ల్యాండ్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత దానికి ఒక మిషనరీ ఉంటున్నాం సార్. ఆ మిషనరీ తయారు చేసిన ఎక్కడ ఎంత, ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ట్రాన్స్పోర్టు, డ్రైవరు, ఓనరు, క్లీనరు, వీళ్ళంతా ట్రాన్స్పోర్టు. ఇవాళ ధాన్యం వస్తుంది మాకు. ఆ ధాన్యం వచ్చే క్రమంలో ఎన్ని లారీలు వస్తాయి, ఎన్ని ట్రాక్టర్లు వస్తాయి, వారి జీవనోపాధి ఏంది, డ్రైవర్లు, ఓనర్లు, డీజిల్ మెయింటెనెన్స్, ఇంజన్ ఆయిల్, వాటి మెయింటెనెన్స్, మెకానిక్. ఇంకోటి సార్, మా తౌడు వస్తాను సార్, సాల్వెంట్ ఇస్తాను. అంటే మీకు కొంచెం ప్లీజ్, అంటే ఓన్లీ నాట్ ఓన్లీ రైస్ మిల్, ఓన్లీ గోదామే కనబడుతుంది. గోదాముని ఓన్లీ మేమే కనబడుతున్నాం, అది కాదు. తౌడు వెళ్తే సార్, ఆ తౌడు ఫ్యాక్టరీకి వస్తారు. సపరేట్ మా రైస్ మిల్ డిపెండ్ అయ్యి ఉండి సాల్వెంట్ ఫ్యాక్టరీస్ ఉంటుంది. ఆ సాల్వెంట్ ఫ్యాక్టరీ ఎన్ని కోట్లతో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, దాని మీద ఉపాధి పొందుతున్న కార్మికులు ఎంత, దాని మీద ఆయిల్ వెళ్తుంది. ఆయిల్ ఎంత, ఆయిల్ మీద అది ఎంత ట్రాన్స్పోర్ట్, ఆయిల్ ఎంత మనకు బయటకు వస్తుంది. చైన్ సిస్టమ్, మొత్తం చైన్ సిస్టమ్ సార్. అందులో డిఓబి వెళ్తుంది. డిఓబి ఎక్కడికి వెళ్తుంది సార్? డిఓబి మొత్తం చేపల ఫ్యాక్టరీకి మన పౌల్ట్రీస్కి వెళ్తుంది. అది ట్రాన్స్పోర్ట్. వాటి మీద బతికేటోళ్ళు, వీటి మీద బతికేటోళ్ళు. ఉనికి వస్తుంది సార్. ఉనికి ఎక్కడికి పోతుంది సార్? ఉనికి ఫార్మా కంపెనీలో పోతుంది, ప్లస్ పవర్ ఫ్యాక్టరీలో పోతుంది. అది లోడింగ్. వానికో ట్రాక్టరు, వానికో లారీలు, వాటి మీద ఉపాధి, డ్రైవర్లు, ఓనర్లు, క్లీనర్లు, ఇది సార్. అంటే ఆ ఫ్యాక్టరీస్ మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్తుంది, ఒక ఫ్యాక్టరీ పోతుంది. ఆ ఫ్యాక్టరీస్ నడుస్తున్నాయి. అక్కడ ఎంత ఉపాధి, అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఎంత ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత నూకలు వస్తాయి సార్, పరం వస్తుంది, అది పౌల్ట్రీ పోతుంది. కొంత పౌల్ట్రీ వాళ్ళు బతుకుతున్నారు, పౌల్ట్రీ వాళ్ళు. ఆ తర్వాత కొంత నూకలు వెళ్ళిపోతాయి, ఫ్లోర్ మిల్ పోతాయి, అక్కడ ఫ్లోర్ వెళ్తుంది, ఆ ఫ్యాక్టరీస్ బతుకుతాయి. అంత మామూలు చైన్స్ అన్ని బంద్ అయిపోతాయి, అంటే అన్ని క్లోజ్ అవుతాయి. చూడడానికి ఒక రైస్ మిల్లు, గోదాము కాదు సార్. దయచేసి ఏంటంటే రైతు పండించే పంట స్టార్ట్ చేస్తే, ఆ వరి సీడ్ ఎక్కడైతే సీడ్ కాల్చి స్టార్ట్ చేస్తే, ఫర్టిలైజరు, పెస్టిసైడ్స్, హార్వెస్టర్లు, రైతులు దున్నే ట్రాక్టర్లు, వాటి ఎస్టాబ్లిష్మెంటు, వాటి కంపెనీస్, వీటి కంపెనీస్, డీజిల్, పెట్రోలు, ఇంజన్ ఆయిల్, మెకానికలు, నాటేసే లేబరు. ఒక్కసారి కొంచెం డీప్గా ఆలోచించండి సార్ దయచేసి, మా అందరి తరపున మీరంతా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ గణపతి రెడ్డి గారు. చూద్దాం గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. కొంచెం ప్రభుత్వానికి నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వం మా సమస్యలు మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవట్లేదు సార్. మేము పాజిటివ్గానే ఉన్నాం, కానీ మా సమస్య పట్టించుకోవట్లేదు. ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. కాబట్టి మీలాంటి అసోసియేషన్ బాధ్యత కూడా ఎట్లుండాలంటే, మంచి వచ్చినప్పుడు మంచి దాని మీద కొట్లాడాలి. మీ దాంట్లో చెడు జరుగుతున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఎరాడికేట్ చేస్తుండాలి. ఇంటర్నల్ గానైనా జరగాలి. మేము సార్ మీరు వరుస మీటింగ్లు పెట్టుకోవాలి, చేయాలి. మేము సార్ స్ట్రిక్ట్ గా పనిచేయాలి. మీరు కూడా మేము చెడుకు ప్రభుత్వానికి నష్టం చేసేది ఏ రోజు మేము సపోర్ట్ చేయలేం సార్. ఇప్పుడు కూడా మేము మంచికి జెన్యూన్ మిల్లర్లకు సపోర్ట్ చేస్తాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. దాన్ని మీ ద్వారా మేము రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు అండ్ గణపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది రైస్ మిల్లర్ల ఆవేదన ఇది. సో ఇదేదో ఇప్పటి వరకు సమస్య పోతే ఓకే, కానీ దీని వెనకాల ఇదేదో అదానీకో లేకపోతే ఇంకో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి, వీళ్ళందరినీ మూసేయాలనే కుట్రలో భాగంగా జరిగితే మాత్రం పెద్ద ప్రమాదమే. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.
సో ఏదేమైనా ఎవరన్నా చాలా పెద్ద ఎత్తున అక్రమాలు చేసిన వాళ్ళని శిక్షించండి, ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అదే సమయంలో జెన్యూన్గా ఉన్న ఈ రైస్ మిల్లులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.